పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఆశావాహుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకి పోటీ పెరుగుతోంది. అయితే అభ్యర్థి విషయంలో ఇంకా అధిష్టానం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఆశావాహుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తమ్ముడు శ్రీనుబాబు పేరు కూడా వినపడుతోంది. ఆయన పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. శ్రీధర్ బాబు చరిష్మాతో పాటు కొత్త వ్యక్తిని రంగంలోకి దింపితే ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ భావిస్తోందట. ఇక్కడి నుంచి పోటీ చేయడానికి శ్రీనుబాబు పావులు కదుపుతున్నారట. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఎన్నికల హడావిడి మొదలైంది. భారతీయ జనతా పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇంకా తమ అభ్యర్థి విషయంలో ఫైనల్ కాలేదు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్ ఈసారి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి బాధ్యతలు చేపట్టారు. దీంతో ఇక్కడ కొత్త వ్యక్తిని బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఇప్పటికే 2-3 పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా మంత్రి శ్రీధర్ బాబు తమ్ముడు శ్రీనుబాబు పేరు తెరపైకి వచ్చింది. అయితే శ్రీధర్ బాబుకు కరీంనగర్ పార్లమెంటులో మంచి పట్టుంది. ఈ నియోజకవర్గంలో 7 పార్లమెంటు స్థానాల్లో 4 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో శ్రీధర్ బాబు తమ్ముడు శ్రీనుబాబు పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.